అభివృద్ధి ప్రదాతగా యువకుల పేదల ఆశల ప్రతిరూపంగా నిలిచిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు జన్మదినోత్సవ వేడుకలు పర్చూరు నియోజకవర్గం వ్యాప్తంగా అంబరాన్నంటాయి. గణతంత్ర దినోత్సవం రోజునే ఆయన పుట్టినరోజు రావడంతో సంబరాలు మరింత ఘనంగా నిర్వహించగా ప్రజల అభిమానం ఎల్లలు దాటింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా, అమెరికాలలో ఏలూరి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు శంషుద్దీన్, హోదా వీరయ్య, తాటి నాగేశ్వరరావు, రంగయ్య చౌదరి, శ్రీహరి, హనుమంతరావుల ఆధ్వర్యంలో మండల కేంద్రాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరు వాడలో అభిమానుల అన్నదానం, కేక్ కటింగ్ నిర్వహిస్తూ బాణాసంచ పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్నదాన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. మాటూరులోని వృద్ధాశ్రమాల్లో అన్నదానం నిర్వహించి దుప్పట్లు పంపిణీ చేయగా విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించి అన్నదానం చేశారు. పర్చూరు మోగా చెవిటి స్కూల్లో విద్యార్థులకు అన్నదానం, నోటు పుస్తకాలు అందజేశారు. మాటూరు, ఎద్దనపూడి, పర్చూరు, చినగంజం, ఇంకొల్లు, ఇసుకదర్శి, చెరుకూరు, అనంతవరం గ్రామాలలో దేవాలయాలు, చర్చీలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలూరి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గం వ్యాప్తంగా పలు దేవాలయాలలో వేద పండితులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, అన్నదానాలు నిర్వహించారు. అదే విధంగా ప్రధాన చర్చీలలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేయగా ప్రముఖ మసీదుల్లోనూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దువాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. మతాలకు అతీతంగా ప్రజలందరి మన్ననలు పొందిన నాయకుడిగా ఏలూరి మరోసారి గుర్తింపు పొందారు. సేవా కార్యక్రమాల్లో యువత చురుకైన పాత్ర. గణతంత్ర దినోత్సవం రోజునే అభిమాన నాయకుడు పుట్టినరోజు కావడంతో యువత ఉత్సాహంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్యాంప్ కార్యాలయం, సంతారావూరులు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాలకు భారీ స్పందన లభించింది. అదే విధంగా పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజం, మాటూరు, ఎద్దనపూడి మండల కేంద్రాల్లో భారీగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించగా ప్రతి చోట పుట్టినరోజు వేడుకలు జరపడం అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎమ్మెల్యే ఏలూరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరి నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్, నోవా అగ్రి గ్రూప్, గ్రీన్ స్కార్ఫ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 649 మంది పరీక్షలు చేయించుకోగా 200 మందిని శస్త్రచికిత్సల కోసం వైద్యులు రిఫర్ చేశారు. పేదలకు వైద్య సేవలు అందించడంలో ఎమ్మెల్యే చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలిచింది. తొలుత ఏలూరి నాగేశ్వరరావు స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఏలూరికి ఫోన్లో జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం చూపిస్తున్న నిష్ఠ, నాయకత్వ గుణాలు ప్రేరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ శుభదినం మీకు ఆనందాన్ని, ఉత్తమ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుషువును, మరింత విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. మీ జీవన ప్రయాణం సంతోషకరంగా సాగాలని, మీకు చిరస్మరణీయమైన అనుభూతులు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత, కొలసు పార్థసారథి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అలాగే ఎమ్మెల్యే ఏలూరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో మమేకమై సేవే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడిగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. సేవ, అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకకాలంలో ముందుకు తీసుకువెళ్తూ పర్చూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జన్మదినోత్సవం ప్రజాభిమానం ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటి చెప్పింది.